హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద నవంబర్ 21st 2020 హిందూలోని ఎడిటోరియల్. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక కింద డిస్క్రిప్షన్లో అండి ఈ యొక్క ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇస్తున్నానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దాని ద్వారా మీకు ఏంటంటే ఈ యొక్క హిందూ పేపర్ కావచ్చు, లేకపోతే ఈ వొకాబులరీ వర్డ్స్ కావచ్చు, ఛానల్ అప్డేట్స్ అన్నీ మీకు ముందే తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి డిజిటల్ నేషన్. అంటే ఇప్పుడు ప్రపంచంలోనే అన్ని దేశాలు అనేవి డిజిటలైజ్డ్ అయిపోయింది చాలా వరకు. అంటే మోస్ట్ ఆఫ్ ద సిటీస్ కావచ్చు, అది ప్రపంచంలో మన భారతదేశం మాత్రం ఇంకా డిజిటల్ రంగంలో వెనకబడే ఉందన్నమాట. సో ఇప్పుడు మన భారతదేశం కూడా ఈ యొక్క డిజిటల్ అనమాట. అంటే డిజిటల్ అంటే ఏంటి, అన్ని లావాదేవీలు కావచ్చు, ట్రాన్సాక్షన్ అన్నీ కూడా అంటే వితౌట్ పెన్ పేపర్ లేకుండా, వితౌట్ మనిషి యొక్క ఇంటరాక్షన్ లేకుండానే డైరెక్ట్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా ఏదైతేనేమి మెడిసిన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మొత్తం కూడా డిజిటలైజ్డ్ వరల్డ్ అనమాట. పూర్తిగా ఈ యొక్క సాంకేతిక రంగాన్ని ఉపయోగించుకొని మనం ఈ యొక్క అన్ని సేవలు కావచ్చు, సర్వీసులు అనేవి అందించే విధంగా చర్యలు తీసుకోవడం అనమాట. దానికి సంబంధించి మన భారతదేశం కూడా అలా మార్పు చెందాలని చెప్పే ఆర్టికల్ అనమాట. ద ట్రూ మెజర్ ఆఫ్ డిజిటలైజేషన్ వుడ్ బి సీమ్లెస్ డెలివరీ ఆఫ్ ఆల్ సిటిజన్ సర్వీసెస్. అంటే ఇప్పుడు మనం నిజమైనటువంటి డిజిటలైజేషన్ అంటే ఈ యొక్క సాంకేతీకరణ గురించి మనం చెప్పుకోవాలంటే, ఆ యొక్క అంశాల గురించి మనం చెప్పుకోవాలంటే, మెజర్స్ అంటే అంశాల గురించి మనం చెప్పుకోవాలి అంటే ఎటువంటి సీమ్లెస్ అంటే అంతరాయం లేని ఒక డెలివరీ అనేది, అంటే అంతరాయం లేకుండా వాళ్ళకి యొక్క సేవల్ని అందుబాటులోకి తీసుకురావాలా. ఎవరికి ప్రపంచంలో భారతదేశంలో ఉన్నటువంటి అందరి పౌరులకి అంతరాయం లేని సేవల్ని అందించడమే ఈ యొక్క డిజిటలైజేషన్ అనమాట. కరెక్ట్ నిజమైనటువంటి ఈ యొక్క అర్థం అని చెప్తున్నారనమాట. Affordable smartphones and internet access have made India a digital nation with an estimated 750 million connections and a thriving financial technology sector. అంటే ఇప్పుడు మన భారతదేశంలో ఏంటి అంటే అఫోర్డబుల్ అంటే ఏది తక్కువ ధరలకే ఈ యొక్క స్మార్ట్ ఫోన్లోకి అందుబాటులోకి రావడం ఒకటి. తర్వాత ఇంటర్నెట్ యాక్సెస్ అనేది భారతదేశంలో ప్రతి ఒక్క అంటే ఈ యొక్క నేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి దగ్గర ఎస్టిమేటెడ్ అంటే 750 మిలియన్ల కనెక్షన్లు అనేవి అవసరం అన్నమాట. దీనివల్ల ఏంటంటే ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి టెక్నాలజీ అనేది బాగా అభివృద్ధి చెందుతుందన్నమాట. థ్రైవ్ అంటే ఏంటంటే పురోగమి చెందటం లేదా అభివృద్ధి చెందటం అనేది జరుగుతుందన్నమాట. సిటిజన్స్ ఇన్యూర్ టు క్యూస్ ఎట్ అ dingy utility offices even to pay routine bills find this a major leap thanks to fintech. అంటే ఇప్పుడు సిటిజన్స్ అనేవాళ్ళు ఇప్పటికి కూడా ఒక అప్రియమైన ఇన్యూర్డ్ అంటే ఏంటంటే ఒక అప్రియమైనటువంటి అంటే అయిష్టమైనటువంటి విధానం ఏదైతే ఉందో, క్యూలో నిల్చుకొని ఇక డింగి అంటే ఏంటంటే వెలిసిపోయినటువంటి విధానం ఏదైతే ఉందో, ఆ యూటిలిటీ ఆఫీసుల ముందు క్యూలో నిల్చుని రొటీన్గా బిల్స్ పే చేయడం అనేది అది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం అనమాట. ఆ అంశం నుంచి బయటపడాలి. ఇంతవరకు ఇలాంటి సర్వీసులు అనేవి ఫిన్టెక్ అనేది ఇచ్చిందనమాట. అంటే వాళ్ళు క్యూలో లైన్లో నిల్చొని ఈజీగా కట్టగలిగే అవకాశం అనేది ఈ ఫిన్టెక్ సర్వీస్ అంటే బ్యాంకింగ్ రంగంలో కావచ్చు, లేకపోతే ఇలాంటి యూటిలిటీ బిల్స్ రంగంలో ఇలాంటి సర్వీసులు అందించే రంగాన్ని ఏదైతే ఉందో అది ఫిన్టెక్ అంటారనమాట. ఇన్నాళ్ళు వాళ్ళు సర్వీసులు అందించారు. సో ఆ యొక్క అది కూడా ఆపేయాలన్నమాట. డైరెక్ట్గా ప్రతి ఒక్కరు క్యూ లైన్లో నిల్చోకుండా డైరెక్ట్గా ఎవరి విధానం అంటే ఎవరి ఫోన్ల ద్వారా, లేకపోతే ఎవరి యొక్క మొబైల్ ద్వారా కావచ్చు, లేకపోతే యొక్క ల్యాప్టాప్ ద్వారా కావచ్చు, లేదా సిస్టమ్ ద్వారా డైరెక్ట్గా బిల్లులు కట్టే అవకాశం అనేది ఉండే విధంగా చేయాలన్నమాట. ఇప్పటివరకు ఈ యొక్క లాంటి సర్వీసులు క్యూ లైన్లో ఉన్నప్పుడు ఇచ్చే సర్వీసులు ఎవరు ఇచ్చారు? ఫిన్టెక్ అనే సంస్థ అనేది ఇచ్చిందనమాట. డిజిటల్ ప్లాట్ఫామ్స్ ప్రొవైడింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అండ్ telemedicine have grown vigorously during COVID-19 pandemic, while many professionals have maintained productivity by working from home. అంటే ఇప్పుడు మనకు మామూలుగా చూస్తే కనుక ఇక్కడ చాలా వరకు ఏంటంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేసిననమాట. అంటే ఇప్పుడు అంటే మనకు డిజిటల్ ప్లాట్ఫామ్స్ అంటే రకరకాల ఆన్లైన్ యాప్లు కావచ్చు, లేకపోతే రకరకాల విధానాలు ఏవైతే ఉన్నాయో ఇంతకాలం వరకు గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినాయి. దాంట్లో ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఉంది. తర్వాత టెలిమెడిసిన్ అంటే ఈ యొక్క ఫోన్ ద్వారా డైరెక్ట్ ఈ డిజిటలైజ్డ్ విధానం ద్వారా మెడిసిన్స్ అందుకునే విధానం అనేది ఉంది. తర్వాత ఇలాంటివన్నీ కూడా చాలా ప్రభావవంతంగా విగరస్లీ అంటే ఏంటంటే చాలా తీవ్రమైనటువంటి ప్రభావవంతమైనటువంటి విధానంగా ఈ యొక్క COVID-19 టైంలో పనిచేసినాయి అనమాట. చాలా వరకు ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఇంటి దగ్గర నుంచే ఉండి అంటే ఇప్పుడు మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే విధానం ద్వారా వాళ్ళు ఎక్కువ ప్రొడక్టివిటీ అనేది ఇచ్చారనమాట. ఎక్కువగా ఫలితాలు అనేవి చూపించారు ఇంటి దగ్గర నుంచే పనిచేస్తూ. సో ఇలాంటి పరిస్థితులు అనేవి కూడా COVID-19లో మనకు కనపడ్డాయి అనమాట. ఇట్ వుడ్ బి ప్రీమెచ్యూర్ టు డిక్లేర్ డిజిటల్ యాజ్ ఏ వే ఆఫ్ లైఫ్ ఇన్ ఇండియా యాజ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పుట్ ఇట్ ఎట్ ద బెంగళూరు టెక్ సమ్మిట్. అంటే ఇన్ని జరిగినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ఇప్పుడు ఏంటి ఈ యొక్క విధానం అంతా కూడా
పరిపక్వత లేని ఆ యొక్క విధానంగా, అంటే ఈ యొక్క డిజిటల్ వాళ్ళకి మన భారతదేశంలో డిజిటల్ వరల్డ్ ఉంది అని చెప్పడానికి ఇంకా పరిపక్వత చెందలేదు. ప్రీమెచ్యూర్ అంటే పరిపక్వత చెందకుండానే ఉంది ఇన్ని జరిగినప్పటికీ కూడా. ఎవరు చెప్పారు ఈ మాట? ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, మన భారతదేశ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ బెంగళూరు టెక్ సమ్మిట్లో ఈ యొక్క అంశాన్ని ప్రస్తావించాడు అనమాట. ఈ విధంగా చెప్పాడు అనమాట. ద ట్రూ మెజర్ ఆఫ్ డిజిటల్ నేషన్స్ ఈజ్ ద రెడీనెస్ ఆఫ్ గవర్నమెంట్ టు యూజ్ టెక్నాలజీ టు క్రియేట్ ఓపెన్ పార్టిసిపేటరీ పబ్లిక్ సిస్టమ్ దట్ సిటిజన్స్ కన్సిడర్ ట్రస్ట్ వర్తి. ఇంకా ఆయన ఏం చెప్పాడు? ఒక డిజిటలైజ్డ్ నేషన్ అనేది నిజంగా చెప్పాలి అంటే ఈ యొక్క రెడీనెస్ అనమాట. అంటే గవర్నమెంట్ అనేది ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రతి ఒక్క దాన్ని ఆపరేట్ చేసే విధంగా ఉండాలి. దాంతోపాటు ఈ యొక్క పార్టిసిపేటరీ అనమాట, ప్రజలు కూడా ఈ యొక్క విధానంలో పార్టిసిపేటరీగా ఈ యొక్క పబ్లిక్ సిస్టంలో పార్టిసిపేట్ చేసే విధంగా, నమ్మదగిన విధంగా, అంటే ప్రజలు పార్టిసిపేట్ చేయడానికి ఏదైతే నమ్మకం ఏదైతే ఉంటుందో ఆ నమ్మకం కలిగే విధంగా వచ్చినప్పుడు మాత్రమే ఇది ఫుల్లీ డిజిటలైజ్డ్ వరల్డ్ అని ఆయన చెప్పాడు అనమాట. వాట్ గవర్నెన్స్ మస్ట్ అచీవ్ ఈజ్ ఏ రిలయబుల్ సిస్టమ్ ఆఫ్ డిజిటల్ వెల్ఫేర్. అంటే ఇప్పుడు ఈ యొక్క గవర్నెన్స్లో, అంటే మనకు పరిపాలన మనం ముఖ్యంగా చెప్పాలి అంటే ఏం సాధించాలి అంటే ఈ యొక్క రిలయబుల్ అనమాట. అంటే నమ్మదగినటువంటి ఒక డిజిటల్ వెల్ఫేర్ ఏదైతే ఉందో ఆ యొక్క సిస్టమ్ అనేది రావాలన్నమాట. ఏ బిగినింగ్ హ్యాస్ నో డౌట్ బీన్ మేడ్ త్రూ గవర్నమెంట్ టు సిటిజన్ సర్వీస్ యూజింగ్ కామన్ సర్వీస్ సెంటర్స్, advice to agriculturist, digital payments of welfare benefits through bank accounts, and even legal advice online from lakh people under the tele law scheme. అంటే ఇప్పుడు ఏంటి దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క అంశం ప్రకారం గవర్నమెంట్ చెప్పిన ప్రకారం ఏంటంటే ఈ యొక్క బిగినింగ్ ఎలా ఉండాలంటే ఎటువంటి డౌట్ లేకుండా గవర్నమెంట్కి సంబంధించినటువంటి అన్ని అంశాలు అనేవాళ్ళు ఈ యొక్క సిటిజన్ సర్వీస్లో భాగం అవ్వాలన్నమాట. కామన్ సర్వీసులు ఏంటంటే ఇప్పుడు అగ్రికల్చర్కి సంబంధించినటువంటి కొన్ని సలహాలు కావచ్చు, తర్వాత ఈ యొక్క డిజిటల్ పేమెంట్స్ ఏదైతే ఉన్నాయో మనం వెల్ఫేర్ బెనిఫిట్స్ కోసం బ్యాంకుల దాకా వెళ్ళి పేమెంట్ చేయకుండా డైరెక్ట్గా డిజిటల్గా పేమెంట్ చేసే విధానం కావచ్చు. ఇంకా చెప్పాలి అంటే లీగల్ అడ్వైజులు అనమాట. అంటే న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి సలహాలు కూడా ఆన్లైన్లో తీసుకుని కొన్ని లక్షల మంది ప్రజలు ఆన్లైన్లో తీసుకుని టెలి లా స్కీమ్ను కూడా ఉపయోగించుకోవాలన్నమాట. ఇలాంటి అన్ని అంశాల్లో పురోభివృద్ధి జరిగినప్పుడు మాత్రమే ఈ యొక్క డిజిటలైజ్డ్ ఇండియా అవుతుందన్నమాట. These represent a welcome advice, but if a digital method were applied to other sectors such as road safety, the results could be dramatic, potentially reducing the accidents mortality rate of about 1,50,000 deaths a year. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క ఇవన్నీ కూడా మనం ఆహ్వానించదగ్గ అంశాలే అనమాట. ఇంకా మనం చెప్పాలంటే ఈ యొక్క డిజిటల్ మెథడ్స్ అనేవి ఇంకా మిగతా రంగాల్లో కూడా వీటిని అప్లై చేసే విధంగా ఉండాలన్నమాట. ఎలాంటి వాటివి? రోడ్ సేఫ్టీస్ రంగానికి సంబంధించి ఇలాంటి వాటిలో కనుక ఈ యొక్క డిజిటలైజ్ రంగాన్ని కనుక మనం ఆపాదించగలిగితే ఈ యొక్క నాటకీయమైనటువంటి యొక్క ఫలితాలు అనేవి రావచ్చు అనమాట. ఎలాగా? పొటెన్షియల్గా ఏంటంటే మనకు యాక్సిడెంట్స్ మోర్టాలిటీ రేట్, అంటే మనకు ఏదైతే యాక్సిడెంట్ల కారణంగా ప్రతి సంవత్సరం జరిగే ఆకస్మిక ఏదైతే ఉన్నాయో ఆ యొక్క యాక్సిడెంట్ల కారణంగా మోర్టాలిటీ రేట్ అనేది మనం కనుక చూస్తే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ యొక్క డిజిటలైజ్ రంగాన్ని కనుక మనం ఉపయోగిస్తే కనుక, అంటే ఈ యొక్క మోర్టాలిటీ అంటే మరణాల సంఖ్య అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ యొక్క రంగాన్ని కనుక మనం ఉపయోగిస్తే కనుక సంవత్సరానికి 1.5 లక్షలు అంటే 1,50,000 మంది మరణాలు అనేవి మనం ఆపివేయచ్చు అనమాట. మరణాలు సంభవించకుండా మోర్టాలిటీ రేట్ అనేది తగ్గించవచ్చు అనమాట. ఇన్ ద ఆన్ గోయింగ్ పాండమిక్, మిస్టర్ మోడీ forecast for enhanced adoption of technology in health and education will have resonance, although this was always a priority. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క ఏదైతే పెండమిక్ సమయంలో ఆ యొక్క కాలంలో మోడీ, మన భారతదేశ ప్రధాని మోడీ ఏం చెప్పాడంటే ఈ యొక్క, అంటే ఆయన ముందే అంచనా వేశాడనమాట. ఈ యొక్క అంచనా వేసి ఏం చెప్పాడు? ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఏవైతే కొన్ని అంశాలు అనేవి ఇంకా అభివృద్ధి చేసి వాటిని అడాప్ట్ చేసుకోవాలి, వాటిని బాగా పెంచి, ఎన్హాన్స్ అంటే ఏంటి? వాటిని పెంచి మనం ఏంటి దత్తత తీసుకోవాలి. ఎలాంటి రంగాల్లో? ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి, తర్వాత విద్యా విధానంలో వీటికి సంబంధించినటువంటి రిజోనెన్స్ అంటే ఏంటి అంటే ప్రతిధ్వని, వాటి యొక్క ప్రతిధ్వని కనుక ఉంటే, సో వీటికి ఏదైతే ఉందో వాటికి ప్రతిధ్వని అంటే మనకు బాగా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది ఎప్పుడూ కూడా మనకు ప్రాధాన్యత రంగం, ప్రయారిటీ అనమాట. ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సిన రంగాలు ఏవి? హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు. ఏ దేశంలో అయినటువంటి ముఖ్యంగా ప్రాధాన్యమైనటువంటి 2 అంశాలు అనమాట. ఇన్ఫ్యాక్ట్ సక్సెసివ్ గవర్నమెంట్స్ ఫెయిల్ టు గ్రాస్ప్ ద ప్రామిస్ ఆఫ్ అచీవింగ్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ UHC by 2022, for which the Eastwell Planning Commission represents a roadmap a decade ago.
అంటే ఇప్పుడు మనకు చూస్తే కనుక నిజానికి చెప్పాలి అంటే ఏదైతే ఒకదాని తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో సక్సెసివ్ గవర్నమెంట్స్ అనేవి చాలా వరకు ఏంటంటే ఈ యొక్క వైఫల్యం చెందినాయి అనమాట. దేనికి సంబంధించి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ సంబంధించి 2022 కల్లా ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఆరోగ్య విధానం అందాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. ఇది ఏదైతే ఉందో ఈ యొక్క ఇంత క్రితం అంటే ఈస్ట్ వైల్ అంటే ఏంటంటే మునుపటి ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్లో ఏంటంటే ఒక డెకేడ్ ఒక 10 సంవత్సరాల క్రితం దీని గురించి చెప్పారనమాట. కానీ ఎవరు కూడా దీన్ని విజయవంతంగా సాధించలేదనమాట. నౌ ద న్యూక్లియస్ ప్లాన్ ఈజ్ ఆయుష్మాన్ భారత్ విత్ ఏ డిజిటల్ హెల్త్ ఐడెంటిటీ ఫర్ ఆల్. సో ఇప్పుడు దీనికి ఏదైతే ఉందో న్యూక్లియస్ అనమాట, ఇక ప్రధానమైనటువంటి యొక్క అంటే ముఖ్యమైనటువంటి కేంద్ర బిందువు ఏది అయిందంటే ఆయుష్మాన్ భారత్ అనేది అయిందనమాట. ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ ద్వారా ఏదైతే డిజిటల్ హెల్త్ ఐడెంటిటీ అనేది అందరికీ అందించే విధంగా చర్యలు తీసుకుంటారనమాట. విత్ ద ఎంఫసిస్ ఆన్ డిజిటలైజేషన్ ఇట్ షుడ్ బి పాసిబుల్ టు అచీవ్ మెజరబుల్ ప్రోగ్రెస్ ఎర్లీ ఆన్ అట్లీస్ట్ on one UHC component access to free essential prescription drugs. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ యొక్క అంశాన్ని డిజిటలైజేషన్ అనే అంశాన్ని నొక్కి చెప్పడం, ఎంఫసిస్ అంటే ఏంటి, నొక్కి చెప్పడం అనమాట. నొక్కి చెప్పే విధంగా ఏదైతే ఈ యొక్క పాజిబుల్ అచీవ్ ఏవైతే ఉందో రాబోయే కాలంలో మనం సరైనటువంటి ఈ యొక్క ఫలితాలు అందాలి అంటే ఈ యొక్క యూనివర్సల్ హెల్త్ ఏదైతే ఉందో సంబంధించి యొక్క ఏదైతే కాంపోనెంట్ ఏదైతే ఉందో దాన్ని అందరికీ ఫ్రీగా ఎసెన్షియల్ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అనేవి అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడు ఏదైతే అంశం మనం ప్రస్తావిస్తున్నామో అది నెరవేరుద్దనమాట. ఈ డిజిటల్ హెల్త్ ఐడి వుడ్ హెల్ప్ ప్రిస్క్రైబ్ అండ్ డిస్పెన్స్ ఎసెన్షియల్ మెడిసిన్ ఫ్రీ. సో ఇప్పుడు ఏదైతే డిజిటల్ హెల్త్ ఐడి అనేది మనం కనుక చూస్తే చాలా వరకు ఏంటి అంటే ఏదైతే వాళ్ళకు కేటాయించబడిన ప్రిస్క్రైబ్డ్ డ్రగ్స్ అనమాట, ఆ డ్రగ్స్ అనేవి అత్యంత ముఖ్యమైనవి ఏవైతే ఉన్నాయో వాటికి డిస్పెన్స్ అంటే ఏంటంటే వాళ్ళకి అందించే విధంగా, వాళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా, ఎట్లాగా ఫ్రీ మెడిసిన్స్ అనేవి చాలా సులభతరంగాను చాలా అంటే ఖర్చు లేకుండా అందించే విధంగా ఉంటుందన్నమాట. ద ప్లానింగ్ కమిషన్ ఎస్టిమేటెడ్ దట్ ద పబ్లిక్ procurement cost for this in 2001 would be 0.1% to 0.5% of GDP. సో అప్పుడు ఎస్టిమేషన్ కమిషన్ ఏం చెప్పింది అంటే 2011లో దీనికి అయ్యే ఖర్చుని 0.1% టు 0.5% ఆఫ్ ద జీడిపి, అంటే మన జీడిపిలో ఏదైతే ఉందో దాంట్లో 0.1% కానీ 0.5 మధ్యలో ఉంటుంది ఈ ఖర్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. ఇఫ్ దిస్ ఈజ్ అ మీడియం టర్మ్ గోల్ ద మోర్ ఇమీడియట్ టాస్క్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ కోవిడ్-19 వ్యాక్సిన్ లూమ్స్ యాజ్ ఏ టెస్ట్ ఫర్ ద గవర్నమెంట్. అంటే ఇప్పుడు ఒకవేళ ఏదైతే మనం ఈ యొక్క మనం యొక్క లక్ష్యంగా పెట్టుకుంటే, అంటే ఇలా మందులు అనేవి సప్లై చేయడం కావచ్చు, ఇలాంటి అంశాలు అనేవి మనం గోల్స్గా లక్ష్యాలుగా పెట్టుకుంటే, సో మనం ఇమీడియట్గా మనం ఏదైతే ఉందో కోవిడ్-19 వ్యాక్సిన్ అనేది వాటికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటి లూమ్స్ అవి తిరిగే విధంగా, అంటే అవి అందుబాటులోకి వచ్చే విధంగా ఇక్కడ ఏదైతే ఉందో ఆ విధానం తీసుకొస్తే కనుక అదే ప్రభుత్వానికి ఒక పరీక్ష అనమాట. అంటే కోవిడ్-19 వ్యాక్సిన్ అనేవి ఈజీగా అందుబాటులో ఈ యొక్క విధానం ద్వారా ఇస్తే కనుక అది ప్రభుత్వానికి ఒక పరీక్షలాగా ఉంటుంది అనమాట. ఎట్ ఏ బోర్డర్ లెవెల్ efficient digital government depends on transforming internal processes and fixing deadlines for service delivery. సో ఇప్పుడు మనకు ఈ యొక్క బోర్డర్ లెవెల్ ఏదైతే ఉందో మనం పరిమితులు ఏవైతే ఉన్నాయో దీని ప్రకారం మనం చూసుకుంటే ఈ యొక్క ఏదైతే డిజిటలైజ్ విధానం అనేది గవర్నమెంట్ అనేది ఎప్పుడు కూడా దేని మీద ప్రభావవంతంగా పనిచేస్తుంది అంటే కొన్ని ఇంటర్నల్ ప్రాసెస్ ఉన్నాయన్నమాట. ఏదైతే ఉందో కొన్ని డెడ్లైన్స్ అనేవి ఫిక్స్ చేయాలి. ఇప్పుడు మనం డిజిటలైజ్ ద్వారా ఒక మందును బుక్ చేసుకున్నాము, సో ఆ మందు అనేది ఒక డెడ్లైన్ ఇంత సమయం లోపల మనకు అందే విధంగా ఉండాలి, డెడ్లైన్స్ ఉండాలి. ఆ యొక్క సమయంలోనే సర్వీస్ డెలివరీ కూడా సరిగా ఉండాలన్నమాట. కరెక్ట్గా మనం ఏం చెప్పాము ముందు అవే రావాలా, లేకపోతే ఇన్ టైంలో రావాలా, వచ్చినాయి అనేవి ఎక్స్పైరీ డేట్లు అవన్నీ ఆ సమస్యలు ఏవి లేకుండా సర్వీస్ డెలివరీ అనేది పక్కాగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ యొక్క హద్దుల్లో ఉన్నట్టు, అంటే ఆ యొక్క డిజిటలైజ్డ్ వరల్డ్లో మనం నివసిస్తున్నట్టు అనమాట. ద యూపీఏ కుడ్ నాట్ సీ ఇట్స్ ఎలక్ట్రానిక్ డెలివరీ ఆఫ్ సర్వీస్ లెజిస్లేషన్ త్రూ అండ్ ఇట్ రిమైన్స్ ఫర్గెటెన్. సో ఇంతకుముందు యూపీఏ గవర్నమెంట్ అంటే యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సంకీర్ణ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క ఎలక్ట్రానిక్ డెలివరీ సర్వీస్ అనేది ఈ యొక్క చట్టం దాని గురించి ఎటువంటి వాళ్ళు ఆలోచించలేదన్నమాట. దాన్ని ఎప్పుడు వాళ్ళు మర్చిపోతూనే ఉన్నారు, దాని గురించి వాళ్ళు పట్టించుకోలేదన్నమాట. ఇఫ్ డిజిటల్ హ్యాస్ టు బికేమ్ ఏ వే ఆఫ్ లైఫ్ రీడిఫైనింగ్ ద లాబిరింథిన్ ఫంక్షనింగ్ ఆఫ్ సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ వుడ్ బి ఏ గుడ్ ప్లేస్ టు స్టార్ట్ విత్ డెడ్లైన్స్ ఫర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ యొక్క మనం డిజిటల్ అనే దాన్ని మనం జీవితంలో ఆపాదించుకోవాలి అంటే పూర్తిగా మన జీవితం మొత్తం డిజిటలైజ్డ్ వాళ్ళు అవ్వాలి అంటే ముఖ్యంగా ఏంటంటే ల్యాబినైతింగ్ అంటే ల్యాబిరినైతింగ్ అంటే ఏంటంటే చిక్కు అనమాట. చిక్కులు లాంటి కొన్ని ఈ యొక్క సిటిజన్ సెంట్రిక్ సర్వీసులు అనేవి ఉన్నాయన్నమాట. అలాంటి సర్వీసులు ఏవైతే ఉన్నాయో అవి వాటి యొక్క ఫంక్షనింగ్ అనేది బాగా ఉండాలి, వాటి యొక్క పనితీరు అనేది బాగా ఉండాలి.
దాంతోపాటు ఏంటంటే ఈ యొక్క ఏదైతే సరైనటువంటి యొక్క మొదలనేది ఉండాలి, ఈ యొక్క ఏవైతే అంశాలకు సంబంధించి సరైనటువంటి మొదలు ఉండాలన్నమాట. సో అదేది డెడ్ లైన్స్ అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఏవైతే కొన్ని డెడ్ లైన్స్ అనేవి సరైన విధానం ద్వారా సరైన స్టార్టింగ్ అంటే మొదలనేది కనుక పెట్టుకుంటే ఈ విధానం అనేది చాలా సులభతరంగా చేయవచ్చు అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, ప్రపంచం మొత్తం డిజిటలైజ్డ్ అయిపోయింది, మన భారతదేశాన్ని కూడా డిజిటలైజ్ చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు కోవిడ్-19 టైంలో ఈ యొక్క ఎడ్యుకేషన్ కావచ్చు, దాదాపుగా హెల్త్ అనేది కొంతవరకు, తర్వాత కొన్ని సర్వీసులు ఏవైతే ఉన్నాయో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేవి జరిగి మంచి ప్రొడక్టివిటీ ఉన్నప్పటికీ కూడా మొన్న ఈ యొక్క బెంగళూరులో జరిగినటువంటి ఈ యొక్క టెక్ మీటింగ్లో, టెక్ సమ్మిట్లో మన ప్రధాని గారు దీన్ని ప్రీ మెచ్యూర్ అన్నారనమాట. అంటే పరిపక్వత చెందలేదు మన భారతదేశంలో, ఇంకా డిజిటలైజ్డ్ వాళ్ళు అవ్వలేదని చెప్పేసి ఆయన ప్రస్తావించాడు. ఎందుకు ప్రస్తావించాడు? అందరికీ సరిపోయాక నెట్వర్క్ కనెక్టివిటీ కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఏదైతే స్మార్ట్ ఫోన్ అవైలబిలిటీ కావచ్చు లేవన్నమాట. మన భారతదేశంలో ముఖ్యంగా ఇంకా ఈ యొక్క బిల్లింగ్స్ విధానం అనేది ఇంకా క్యూలో నిల్చునే విధానం అనేది ఉంది. ఇప్పుడు వరకు ఆ ఫిన్టెక్ అనే సర్వీస్ అనే వాళ్ళు ఇచ్చారు, దానికి సంబంధించిన సర్వీసులు అనేవి ఇచ్చారు. సో అది కాకుండా ప్రతి ఒక్కటి వీళ్ళు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరగాల. రాబోయే కాలంలో ఈ విధానాలు అనేవి మిగతా రంగాలైనటువంటి రోడ్ సేఫ్టీలో కూడా పెడితే రోడ్ సేఫ్టీలో పెడితే కనుక దగ్గర ఓ సంవత్సరానికి 1.5 లక్షలకు సంబంధించినటువంటి మరణాలు అనేవి మనం ఆపచ్చు. సో ఇలాంటి అన్నీ జరగాలి అంటే సరైనటువంటి విధానం కావచ్చు, ఈ యొక్క ఇంతకుముందు గవర్నమెంట్ సరైనటువంటి విధానాన్ని అనుసరించలేదు, వీటి గురించి పట్టించుకోలేదు. ఇప్పటికన్నా పట్టించుకొని సరైనటువంటి విధానాన్ని అవలంబించడం వల్ల చాలా వరకు కొన్ని డెడ్లైన్స్ పెట్టడం వల్ల ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి ఈ యొక్క విధానం అనేది వేగంగా త్వరితంగా మనకు అందుబాటులో వచ్చే విధంగా ఉంటుంది అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ స్కోర్చ్డ్ ఎర్త్ పాలిటిక్స్. అంటే స్కోర్చ్డ్ అంటే కాలిపోయిన అని చెప్పొచ్చు. కాలిపోయిన అంటాం కన్నా ఇక్కడ ఉన్న సెంటెన్స్ ప్రకారం ఎర్త్ పాలిటిక్స్ అంటే ఏంటంటే ఈ యొక్క ఏదైతే ఉందో అంతర్గతమైనటువంటి రాజకీయాలన్నీ కూడా ఏమవుతున్నాయంటే బాగా దెబ్బతింటున్నాయి అన్నమాట. సో మనకు కొన్ని అంతర్గత రాజకీయాలనే ఉంటాయి. మన ఎర్త్ పాలిటిక్స్ అంటే లోపల జరిగే రాజకీయాలు అంటాం, బయటికి కనపడే. ఎర్త్ అంటే ఏంటి, మనం పూడ్చిపెట్టాం అనమాట. ఎర్త్ పాలిటిక్స్ అంటే లోపల కనపడకుండా అలాంటివన్నీ కూడా అంతర్గత రాజకీయాలని ఇప్పుడు పూర్తిగా దెబ్బతింటున్నాయని చెప్తున్నాను అనమాట. ఇది ముఖ్యంగా అమెరికన్ ఎలక్షన్ సంబంధించి ఏం జరిగింది, ఈ యొక్క జియో బైడెన్ అనే అతను ఎలక్షన్లో గెలిచాడు. కానీ ఈ యొక్క ట్రంప్ అనే అతను మాత్రం ఇప్పుడు ఆల్రెడీ ప్రెసిడెంట్గా ఉన్న ట్రంప్ ఆ యొక్క విజయాన్ని ఆయన ఒప్పుకోవట్లేదు. ఇది తప్పుడు విధానం ద్వారా జరిగింది, మెయిలింగ్ ఓట్ల విధానంలో పూర్తిగా తప్పులు అనేవి జరిగినాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఆయన టీం మెంబర్స్ మాత్రం దాన్ని ఒప్పుకోవట్లేదు అనమాట. సో దానివల్ల ఏంటంటే చాలా వరకు ఈ యొక్క ఏదైతే ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో దెబ్బతినే విధంగా ఉందన్నమాట. ట్రంప్స్ ఎఫర్ట్ టు sabotage the transition process will harm US recovery prospects. అంటే ఇప్పుడు ఈ యొక్క ట్రంప్ అనుసరిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో అది అంతా కూడా వినాశనానికి దారితీసే విధంగా ఉందన్నమాట. ఏది ఈ యొక్క సాబటేజ్ ద ట్రాన్స్మిషన్ ప్రాసెస్ అంటే ఆయన యొక్క పరిపాలనకు సంబంధించి అంటే ఆయన అధికార మార్పిడికి సంబంధించి ఏదైతే ఉందో అది పూర్తిగా వినాశనకరంగా ఉందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క యుఎస్కు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాస్పెక్ట్ కోరికల్ని అంటే ఏవైతే ఉందో ఆశావాహం కావచ్చు, ప్రాస్పెక్ట్స్ అంటే ఏంటంటే నమ్మిక కావచ్చు, ఆశ కావచ్చు, ఏదైతే ఉందో ఆ నమ్మకం యుఎస్ మీద ఉన్న నమ్మకం అనేది రికవరీ అయ్యేదానికి పూర్తిగా యొక్క హాని కలిగించే విధంగా ఆయన యొక్క వ్యవహార శైలి అనేది ఉందని చెప్తున్నాను అనమాట. ది ఫర్మెంట్ ఇన్ యుఎస్ పాలిటిక్స్ అపియర్స్ unabated weeks after one of the most controversial election campaign with outgoing President Donald Trump refusing to concede to his victorious rival Democratic President-elect Joe Biden. అంటే ఇప్పుడు పూర్తిగా ఫర్మెంట్ ఏంటంటే పులిసిపోయినటువంటి ఈ యొక్క యుఎస్ పాలిటిక్స్ అనేవి చాలా వరకు ఏంటి అంటే మనం చూడడానికి ఎలా ఉన్నాయంటే అంటే అనేబేటెడ్ అంటే చాలా ఆసక్తితో కూడిన విధంగా ఉందన్నమాట. గత కొన్ని వారాలుగా చూసుకుంటే ఏది దీంట్లో బాగా వివాదాస్పదమైనటువంటి అంశం ఏంటి అంటే ఈ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్స్లో ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక డొనాల్డ్ ట్రంప్ అనే అతను అంటే ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఏదైతే తన యొక్క ప్రత్యర్థి ఎవరైతే ఉన్నాడో అంటే విజయం సాధించిన విక్టోరియస్ రైవల్ అనమాట విజయం సాధించినటువంటి ఈ యొక్క రైవల్ ఎవరైతే ఉన్నారో డెమోక్రటిక్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ అంటే డెమోక్రటిక్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయినటువంటి జియో బైడెన్ని ఆయన ఒప్పుకోవట్లేదు అనమాట. ఆయన్ని ఏదైతే ఉందో అదన్నీ ఒప్పుకోకుండా వదిలేశాడనమాట. ద ఐరనీ ఈజ్ దట్ దిస్ అవుట్కమ్ విచ్ ఈజ్ ఇన్ఫ్లిక్టింగ్ డ్యామేజ్ ఆన్ ద ఫ్యాబ్రిక్ ఆఫ్ యుఎస్ డెమోక్రటిక్ సిస్టమ్ వాజ్ ఆల్ బట్ ఏ foregone conclusion given the impact of ongoing COVID-19 pandemic on mailing in voting and Mr. Trump's represented an ominous warning that he would not accept such votes as legitimate.
అంటే ఇప్పుడు ఇక్కడ ఐరనీ వ్యంగ్యం ఏంటి అంటే ముఖ్యంగా మనం వ్యంగ్యంగా మాట్లాడుకోవాలి అంటే ఇక్కడ చాలా వరకు బాధించే అంశం ఇక్కడ బాధిస్తూ ఈ యొక్క నాశనం చేసే డ్యామేజ్ చేసే అంశం ఏంటంటే ఈ యొక్క యుఎస్ డెమోక్రటిక్ సిస్టానికి సంబంధించినటువంటి ఏదైతే గుడ్డ ఏదైతే ఉందో అది పూర్తిగా బాధిస్తూ దెబ్బతింటం పడుతుందన్నమాట. ఎందుకని ఆయన ఆల్రెడీ చెప్పాడు ఫోర్గాన్ అంటే ఆల్రెడీ ఇంత ముందే దీని గురించి కంక్లూజన్ అనేది ఇచ్చాడనమాట. దీనికి సంబంధించి కోవిడ్-19 సమయంలో ఈ పెండమిక్ సమయంలో మెయిల్ ఇన్ ఓటింగ్ విధానాన్ని మీరు అనుసరిస్తున్నారు. ఆ ట్రంప్ అనే అతను ఏం చెప్పాడంటే దీన్ని నేను ఎప్పుడూ కూడా ఒప్పుకోను అంటే ఓమ్నియస్ అంటే ఏంటి అంటే భావి సూచిక ఆయన ఇంతకుముందే చెప్పాడనమాట. ఆయన ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడు, ఈ విధానాన్ని అనేది ఒప్పుకోను, ఇది చట్టబద్ధమైనటువంటి ఓటింగ్ విధానం కాదు, దీన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను అని ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాడనమాట. ద టెక్టానిక్ షిఫ్ట్ టువర్డ్స్ మెయిల్ ఇన్ ఓటింగ్ ఇన్ ద 2020 ఎలక్షన్ presumably stemmed from voters' desire to abide by social distancing norms through the pandemic, which has had a far worse impact in the US than elsewhere. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో పూర్తిగా ఈ యొక్క టెక్టానిక్ షిఫ్ట్ అంటే ఒక్కసారిగా మనం ఈ యొక్క ఓటింగ్ విధానం అనేది మెయిల్ ఇన్ ఓట్లకు మారిపోయారు 2020 ఎలక్షన్స్. అంటే ఇంతకుముందు ఏమో డైరెక్ట్గా వచ్చి వాళ్ళు ఓట్లు వేసేవాళ్ళు. 2020 ఎలక్షన్లో చూస్తే కనుక పూర్తిగా మెయిల్ ఇన్ ఓటింగ్ విధానం అనేది అని వాళ్ళు స్పష్టంగా కనిపించే విధంగా అంటే ఆ యొక్క విధానాన్ని వాళ్ళు పాటించారన్నమాట. బహుశా అంటే ప్రిజంబుల్లీ ఇది బహుశా ఎందుకు చేశారు అంటే ఈ యొక్క ఓటింగ్ విధానం ఏదైతే ఉందో సోషల్ డిస్టెన్సింగ్ నామ్స్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క పెండమిక్ కారణంగా వచ్చే ఏవైతే భయాలు ఏవైతే ఉన్నాయో ఆ భయాల కారణంగా ఈ యొక్క విధానాన్ని అనుసరించారనమాట. సో ఇదేంటంటే చాలా వరకు వినాశనం అంటే చాలా చండాల ఫార్ వర్స్ అంటే చాలా భయంకరంగా చండాలంగా తయారైందనమాట. ఎక్కడ ఇలాంటి విధానం అనేది జరగలేదు. సో ఎల్స్వేర్ ఎక్కడ జరగలేదు, యూఎస్లోనే జరిగింది. సో అది కూడా పూర్తిగా ఎలా ఉంది, బాగా ప్రభావవంతంగా అంటే వ్యతిరేకించే విధంగా ఉందన్నమాట. ఎట్ అపరెంట్లీ ద సమ్ world view that led Mr. Trump and his supporters to deride mask wearing, social distancing and a ban on large gatherings has led them to dismiss the pandemic as a democratic conspiracy to steal the elections from the incumbent allegedly through massive voting fraud. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో మనం మామూలుగా ఇప్పుడు మనం అయినప్పటికీ కూడా ఇలా ఉన్నప్పటికీ కూడా మనకు స్పష్టంగా ఏం కనపడుతుందంటే ఈ ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే ట్రంప్ కావచ్చు, ట్రంప్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏంటంటే ఈ యొక్క మాస్క్ వేరింగ్ విధానం కావచ్చు, సోషల్ డిస్టెన్సింగ్ అనే వాటిని పూర్తిగా అవమానించారనమాట. డిరైడ్ అంటే ఏంటంటే అవమానించడం, కించపరచడం అనమాట. దాంతోపాటు ఇంకా ఏంటి ఈ యొక్క సోషల్ గ్యాదరింగ్ అంటే ఒక పూర్తిగా ఎక్కువ మంది ఒక చోట గుమిగూడే దాన్ని బ్యాన్ చేయడం కూడా వీళ్ళు పూర్తిగా అవమానించారనమాట. సో ఈ యొక్క విధానాన్ని అంతా కూడా ఈ యొక్క పెండమిక్ సమయంలో జరిగినటువంటి అంతా విధానం కూడా వాళ్ళు పూర్తిగా వ్యతిరేకించారు, వ్యతిరేకించారు. సో దీన్ని వీళ్ళు ఇంకా ఏమి అభివర్ణించారంటే ఇది ఒక డెమోక్రటిక్ అంటే వాళ్ళ ప్రత్యర్థులైనటువంటి డెమోక్రటిక్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కుట్ర. దేనికోసం ఈ యొక్క ఎలక్షన్లో వీళ్ళు విజయం సాధించడం కోసమే ఇలాంటి విధానాలను అవలంబించారు. ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న అతన్ని పూర్తిగా అధికారం నుంచి దించడానికి వీళ్ళు ఫ్రాడ్ ఓటింగ్ విధానం కోసమే ఈ యొక్క అంశాలనేవి లేవనెత్తి ఓటింగ్ విధానాన్ని తీసుకొచ్చారు, మెయిల్ ఇన్ ఓటు విధానాన్ని తీసుకొచ్చారని చెప్పేసి ఆ ట్రంప్ కావచ్చు, ట్రంప్ యొక్క సపోర్టర్స్ అనేవాళ్ళు పూర్తిగా వాదిస్తున్నారు అనమాట. ద ట్రూత్ ఈజ్ దట్ ఈవెన్ బిఫోర్ ద ఎలక్షన్ ద రేట్ ఆఫ్ ఓటింగ్ ఫ్రాడ్ వాజ్ స్టాటిస్టికల్లీ ఇన్సిగ్నిఫికెంట్ అకార్డింగ్ టు నాన్ పార్టిషన్ స్టడీస్. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క నమ్మకం అంటే ఈ యొక్క ఓటింగ్ సంబంధించినటువంటి ఎలక్షన్ జరగబోయే ముందే దీని గురించినటువంటి నిజ నిర్ధారణనే జరిగింది. సో ఈ యొక్క ఓటింగ్ ఫ్రాడ్ గురించి మనం చెప్పాలి అంటే అంత ప్రాధాన్యత ఎక్కువగా మన లెక్కల ప్రకారం చూస్తే ఇన్సిగ్నిఫికెంట్ అనమాట, అంత ఎక్కువ ప్రాధాన్యత అనేది రాలేదనమాట. సో ఇక్కడ పార్టిషన్ స్టడీస్ ప్రకారం చూసినప్పటికీ కూడా అంటే ఈ యొక్క విడగొట్టే విధానం ప్రకారం చూసినప్పటికీ కూడా అంత తేడా ఏం రాలేదనమాట. ఇట్ ఈస్ దేర్ ఫార్ అన్సర్ప్రైజింగ్ దట్ డిస్పైట్ మిస్టర్ ట్రంప్ అండ్ హిస్ సపోర్టర్స్ firing off a string of election-related lawsuits, most legal maneuvers of this sort have failed, leaving fewer avenues for the Trump team to fingle the result from certification. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో మనకు ఆశ్చర్యపోయే అంశం ఏమీ కాదనమాట. ఏది ఈ యొక్క ట్రంప్ అనే అతని సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ఏదైతే ఉందో వాళ్ళు తీసుకున్నటువంటి విధానం ఏదైతే ఉందో డిస్పైట్ ఇప్పుడున్న పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు తీసుకున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఏదైతే రిలేటెడ్గా లా సూట్స్ కావచ్చు అంటే ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి ఈ యొక్క న్యాయపరమైనటువంటి అంశాలు కావచ్చు, తర్వాత లీగల్ మనవర్స్ అంటే కుట్ర అనమాట, అంటే చట్టబద్ధమైనటువంటి కుట్రలు కావచ్చు, ఇవన్నీ ఎన్ని జరుగుతున్నప్పటికీ కూడా
వాళ్ళకు సరైనటువంటి ఎవెన్యూ దారులు మాత్రం దొరకట్లేదు అనమాట. ట్రంప్కి కావచ్చు, ట్రంప్ టీంకి కావచ్చు, వాళ్ళకు సరైనటువంటి ఈ యొక్క ఎవెన్యూ అంటే ఏంటంటే దారి దొరకట్లేదు అనమాట. దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క తప్పుడు విధానాన్ని ఆపాదించడానికి సంబంధించి ఏదైతే ఈ యొక్క ఫిగేల్ అంటే అసంబద్ధమైనటువంటి ఏదో అవినీతితో కూడినటువంటి ఈ యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ అనేది మాత్రం వీళ్ళకి దొరకట్లేదు అనమాట. హౌవెవర్, ఈవెన్ ఇఫ్ ఆల్ లీగల్ ఛాలెంజెస్ పోస్టెడ్ బై మిస్టర్ ట్రంప్ పీటర్ అవుట్, the losers of this election may sabotage the transition process to such an extent that it hobbles the Biden administration taking charge on January 2021, an act of calculated vindictiveness aimed at throwing cold water on a democratically elected successor. అంటే ఇప్పుడు మనకు ఏదైనప్పటికీ ఈ యొక్క లీగల్ ఛాలెంజెస్ అనేవి ఈ యొక్క ట్రంప్ పోస్టెడ్ అనమాట ఆపాదిస్తున్నాడు. ఈ యొక్క చట్టబద్ధమైనటువంటి ఏవైతే ఉన్నాయో లీగల్ ఛాలెంజెస్ అనేవి ట్రంప్ ఆపాదిస్తున్నాడు అనమాట. ఆ ట్రంప్ ఎలా చేస్తున్నాడు, పీటర్ అవుట్ అంటే పీటర్ అంటే ఏంటి కనుక ఆపాదించిన కనుక క్షీణించి పూర్తిగా అంటే ఆయన ఆపాదిస్తున్న అంశాలన్నీ కూడా క్షీణించి దెబ్బతింటే కనుక ఒకవేళ ఈ లూజర్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క లూజర్ సంబంధించి అంటే ఇప్పుడు ఈ యొక్క ఎలక్షన్లో ఓడిపోయిన వ్యక్తి ఎవరు, ట్రంప్. ఆ ట్రంప్ ఏమవుతాడో పూర్తిగా ఈ యొక్క ట్రాన్స్మిషన్ ప్రాసెస్ అంటే ఆ ట్రాన్సిషన్ ప్రాసెస్ అంటే ఆ అధికార మార్పిడికి సంబంధించిన దాన్ని పూర్తిగా యొక్క సోపర్టేజ్ అంటే ఏంటంటే నాశనం చేసే విధంగా, తగలబెట్టే విధంగా, ఏదైతే వినాశనానికి దారితీసే విధంగా ఆయన కొన్ని విధానం అనేది అనుసరించవచ్చు అనమాట. దీని కారణంగా ఎవరైతే ఈ యొక్క బిడెన్ ఎవరైతే ఉన్నారో గెలిచినటువంటి బిడెన్కి ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ రాబోయే కాలంలో జనవరి 20, 2021లో రాబోవడానికి ఆయన అంటే ఈ యొక్క అధికారాన్ని చేపట్టడంలో కొంతవరకు ఈ యొక్క సమస్యగా ఏర్పడే అవకాశం ఉందన్నమాట, అంతరాయం కలిగించే విధంగా ఉందన్నమాట. ఇదంతా కూడా ఎలా ఉంది అంటే ఈ విండిక్టివ్నెస్ అనమాట, అంటే ప్రతీకార చర్య. వాళ్ళు ఒక లెక్క ప్రకారం క్యాలిక్యులేటెడ్గా ఏం చేస్తున్నారంటే ఆయన ఏం చేసుకొని అంటే ఆయన లక్ష్యంగా చేసుకొని బిడెన్ లక్ష్యంగా చేసుకొని ఆ యొక్క ప్రతీకార చర్య తీర్చుకుంటున్నాను అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక డెమోక్రటిక్గా అంటే ప్రజాస్వామ్యబద్ధంగా అధికారంలోకి వచ్చినటువంటి ఎవరైతే సక్సెసర్ ఉన్నాడో అతని మీద ఒక కోల్డ్ వాటర్ చల్లినట్టు అంటే అతన్ని ఇబ్బందుల్లో పడేసే విధంగా చేస్తున్నట్టే ఉందన్నమాట. It appears that a Biden transition team is not taking this possibility lightly and is expediently seeking a critical sign-off from the head of the General Service Administration, the so-called ascertainment that is required, recognizing the apparent successful candidate in a presidential election as a precursor to disbursing critical funds and infrastructure resources to the next administration. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇప్పుడు బిడెన్ ట్రాన్స్మిషన్ టీం అనేది ఏదైతే ఉందో ఈ యొక్క పాసిబిలిటీని చాలా తక్కువగా అయితే చూడట్లేదు అనమాట. వీళ్ళేంటి ఇక రాబోయే కాలంలో ఈ యొక్క క్రిటికల్ సైన్ ఆఫ్ అనమాట, అంటే వాళ్ళు ఒక కష్టతరమైనటువంటి ఒక సైన్ ఆఫ్ అనమాట, అంటే బయటికి వెళ్ళిపోవడం, ఇక ట్రంప్ బయటికి వెళ్ళిపోవడం అనే దాని గురించి ఈ యొక్క జనరల్ సర్వీస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆయన బయటికి వెళ్ళిపోవాలి. సో ఇదంతా కూడా ఏదైతే అసర్టైన్మెంట్ అనమాట, అంటే రూఢీపరచడానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఈ యొక్క సంబంధించి కొన్ని ఏదైతే సక్సెస్ఫుల్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్గా రాబోతున్నాడో అతన్ని ఏదైతే సక్సెస్ఫుల్గాను రాబోయే ఏదైతే ఉందో ఆ యొక్క క్రిటికల్ ఫండ్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి ఈ యొక్క రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ అంటే నెక్స్ట్ రాబోయే వ్యక్తికి ఆపాదించే విధంగా వీళ్ళు కొన్ని చర్యలు తీసుకున్నారన్నమాట. టు డేట్ GSA చీఫ్ ఎమిలీ మోర్ఫీ has not officially recognized Mr. Biden win, potentially denying his team up to $6.3 million that Congress has appropriated for the transmission process. అంటే ఇప్పుడు మనకు ఎవరైతే ఉన్నారో అంటే ఇక యుఎస్కు సంబంధించినటువంటి GSA చీఫ్ అయినటువంటి ఎమిలీ మోర్ఫీ అనే అతను పూర్తిగా ఏంటి అంటే ఇంతవరకు కూడా ఈ యొక్క బిడెన్ యొక్క విజయాన్ని వాళ్ళు అంటే పూర్తిగా ఆయన యొక్క అంటే బిడెన్ యొక్క విజయాన్ని ఒప్పుకోలేదన్నమాట. దానికి సంబంధించి ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ సంబంధించి $6.3 బిలియన్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ యొక్క ట్రాన్స్మిషన్ ప్రాసెస్లో ఉన్న దానికి ఆ టీంకి సంబంధించినటువంటి ప్రాసెస్ని పూర్తిగా వాళ్ళు ఆపేశారన్నమాట, ఆ యొక్క ట్రాన్సాక్షన్ జరగనీయకుండా చేశారన్నమాట. ఈవెన్ ఇఫ్ దిస్ barrier is somehow transcended, Mr. Biden has a tough road ahead because if Republicans hold the Senate, it is only through tireless cat and mouse negotiations with Senate Republican leader Mitch McConnell that Mr. Biden will be able to get his legislative agenda and cabinet and other government nominees passed in the upper house.
అంటే ఇప్పుడు ఏవైతే ఇప్పుడు మనం ఇందాక కొన్ని ట్రాన్సాక్షన్ అంటే కొన్ని బిడెన్కి ఏవైతే ఉన్నాయో కొన్ని అవరోధాలు ఉన్నాయని చెప్పాం. ఆ బ్యారియర్స్ అన్నీ కూడా ఎట్లయినా సరే అంటే అతిక్రమించాడు, దాటాడు. ట్రాన్సెండెడ్ అంటే అతిక్రమించడం లేదా దాటాడు. కానీ బిడెన్కి ఇంకా ముందు ఏంటంటే కొన్ని టఫ్ ఫైట్స్ ఉన్నాయన్నమాట. కష్టమైనటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయన్నమాట. కష్టతరమైనటువంటి రోడ్డు ఉందన్నమాట. ఈ రిపబ్లికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక సెనేట్ని కనుక పట్టి ఉంచుకుంటే, అంటే సెనేట్లో వాళ్ళ యొక్క ఆధిపత్యం కనుక ఎక్కువగా ఉంటే, అప్పుడు అది ఏమవుతుందంటే టైర్లెస్ అంటే ఏంటంటే అంటే ఏదైతే రెస్ట్లెస్ అంటాం చూసారా, టైర్లెస్ అన్న రెస్ట్లెస్ అన్నమాట. విశ్రాంతి లేని ఒక క్యాట్ అండ్ మౌస్ అంటే నెగోషియేషన్ చర్చలు అనమాట. క్యాట్కి మౌస్కి చర్చలు అంటే ఏంటి, ఎప్పుడు వివాదాస్పదంగానే ఉంటాయి, ఎప్పుడు తెగవన్నమాట. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి చర్చలు అయితే గొడవలు ఏదైతే ఉన్నాయో అలాంటి విధానమే ఉంటుంది అనమాట. ఎందుకని ఈ యొక్క సెనేట్ అనేవాళ్ళు పూర్తిగా రిపబ్లికన్ లీడర్స్ అనేవాళ్ళు ఉంటారు. ఆ రిపబ్లికన్ లీడర్ అయినటువంటి మెక్కెన్నల్ అనే అతను ఉంటాడు అనమాట. సో అతని దగ్గర నుంచే ఈ యొక్క బిడెన్కి సంబంధించినటువంటి ఈ యొక్క లెజిస్లేటివ్ అండ్ ఎజెండా అంటే ఈ యొక్క చట్టబద్ధమైనటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క అజెండా కావచ్చు, క్యాబినెట్ కావచ్చు, గవర్నమెంట్ నామినీస్ అవన్నీ కూడా అప్పర్ హౌస్లో పాస్ అవ్వాలంటే అతని దగ్గర నుంచే రావాలా. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏంది, వాళ్ళిద్దరు వ్యతిరేకమైనటువంటి పార్టీ వాళ్ళు కాబట్టి ఇంకా క్యాట్ అండ్ మౌస్ గొడవ లాగానే ఉంటుంది అనమాట. మిస్టర్ ట్రంప్ ఈజ్ డౌట్లెస్ emboldened by the 10 million vote increase in his tally over 2016, but he is a final act of intransigence is scorching the landscape of the incoming administration and thus harming the recovery prospects of the country he claims to love. అంటే ఇప్పుడు మనం కనుక ట్రంప్ కనుక చూస్తే ఈయనక డౌట్లెస్, ఆయన ఎటువంటి ఈ యొక్క అంటే సందేహం లేకుండా మనం చెప్పొచ్చు అనమాట. ఆయన యొక్క ధైర్యం గురించి మనం మాట్లాడచ్చు. సో ఎందుకని అలాంటి విధానం ద్వారా ఏంటంటే ఆయనకు 2016లో పడ్డ ఓట్ల కన్నా 10 మిలియన్ల ఓట్లు అనేవి ఎక్స్ట్రాగే పడ్డాయి అనమాట. బై 10 మిలియన్ ఓట్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయి. సో కానీ ఇప్పుడు ఆయన యొక్క విధానం ఏదైతే ఉందో అంటే వెనక్కి తగ్గని ఇంట్రాన్సిజెన్స్ అంటే వెనక్కి తగ్గని మొండి వైఖరి అంటాం చూసారా, ఆ మొండి వైఖరి కారణంగా ఏదైతే ఉందో పూర్తిగా ఈ యొక్క ల్యాండ్స్కేప్ అనేది ఏదైతే ఈ యొక్క సరైనటువంటి ఈ యొక్క ఏదైతే అంశం ఏదైతే ఉందో పూర్తిగా తగలపడే విధంగా, స్కోచింగ్ అంటే ఏంటంటే తగలపడిపోయే విధంగా ఉందన్నమాట. ఏది రాబోయే కాలంలో ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది మార్పు అనేది జరగాలి. ఆ యొక్క జరగాలనే అంశం ఏదైతే ఉందో పూర్తిగా తగలపడిపోయి నాశనం చెందే విధంగా ఉందన్నమాట. సో దీని కారణంగా ఆయన యొక్క వ్యవహార శైలి కారణంగా ఏదైతే ఈ యొక్క పునరుద్ధరణకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఇక నమ్మిక అనేది ప్రాస్పెక్ట్స్ ఏదైతే ఉందో అది దానికి బాగా దెబ్బ తగులుతుందనమాట. దానికి ఏది హార్మింగ్ అంటే దానికి ప్రమాదం కలిగే విధంగానూ హాని కలిగే విధంగానూ ఉందన్నమాట. ఏదైతే ఆ దేశం ఆయన నేను ఎంతో ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాడనే ఆ దేశానికి హాని కలిగించే విధంగా ఆయన యొక్క వ్యవహార శైలి అనేది ఉంది అని చెప్తున్నారనమాట. సో ఏలేదంటే ట్రంప్ పూర్తిగా తన యొక్క అధికార బదలాయింపు అనేది బిడెన్కి జరగాల. కానీ వీళ్ళు ఎప్పటికీ ఏం వాదిస్తున్నారు, బిడెన్ విజయాన్ని మాత్రం వీళ్ళు చట్టబద్ధమైనటువంటి విజయంగా తీసుకోవట్లేదు. మెయిలింగ్ ఓటింగ్ విధానంలో చాలా వరకు తప్పులు జరిగినాయని చెప్పేసి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అనమాట. ఇలాంటి విధానం ఏదైతే ఉందో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యబద్ధ పరిపాలన కలిగినటువంటి ఈ యొక్క అమెరికా దేశానికి అంటే పూర్తిగా వాళ్ళ యొక్క అమెరికాకు సంబంధించినటువంటి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా, దానికి హాని కలిపే విధంగా ఏదైతే ప్రపంచం మొత్తం నమ్ముతున్నటువంటి ఆ దేశానికి అంటే పునరుద్ధరణను నమ్ముతున్నటువంటి ఆ దేశాన్ని దెబ్బతీసే విధంగా ఉందని చెప్తున్నారన్నమాట. సో ఇవేంటి ఇందులో ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.